నమస్కారం 6 టీవీకి స్వాగతం. నేను సహనా. ఇక వార్తలు వివరాలు చూసుకున్నట్లయితే ఇన్ని రోజులు ప్రశాంతంగా ఉన్న రాయలసీమలో ఏం జరుగుతోంది? ఫ్యాక్షనిజం మళ్ళీ పంజా విప్పుతోందా? పగలు ప్రతీకారాలు మళ్ళీ కార్యరూపం దాల్చనున్నాయా? సార్వత్రిక ఎన్నికల వేళ దేశమంతా ప్రశాంతంగా ఎన్నికలు జరిగితే ఆంధ్రప్రదేశ్లో అలా ఎందుకు జరిగింది? ప్రశాంతంగా ముగియాల్సిన ఎన్నికల వేళ ఎన్నికలు ముగిసిన తర్వాత పరస్పర దాడులు ఎందుకు జరిగాయనే ప్రశ్న ఇప్పుడు అందరి మదిలో మెదులుతోంది. సార్వత్రిక ఎన్నికలు అనంతపురం జిల్లాలో రావణ కష్టాన్ని సృష్టించాయి. తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ పార్టీలు, నాయకులు, కార్యకర్తలు ఘర్షణలకు దిగారు. తాడిపత్రి పట్టణంలో ఎప్పుడు ఏమి జరుగుతుందో, ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందో అన్న భయం తాడిపత్రి ప్రజలను, రాజకీయ నేతలను వెంటాడింది. తాడిపత్రిలో ఎన్నికల రోజు నుంచి జరిగిన పరిణామాలపై 6 టీవీ ప్రత్యేకంగా అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. పోలింగ్ కేంద్రంలో కూర్చున్న ఏజెంట్లపై వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు దాడి చేశారని టీడీపీ నేతలు రగిలిపోయినట్లు తెలుస్తోంది. పోలింగ్ రోజు మధ్యాహ్నమే రాళ్ల దాడి జరిగింది. సాధారణంగా తాడిపత్రి అంటే ఫ్యాక్షన్ రాజ్యమేలిన ప్రాంతం. ఇలాంటి తాడిపత్రి నియోజకవర్గంలో ఎన్నికలంటే మామూలు విషయం కాదు. ఖచ్చితంగా ఏదో ఒక సంఘటన, దుర్ఘటన జరగక ప్రశాంతంగా ఎన్నికలు ఏనాడు జరగలేదు. పోలీసు యంత్రాంగానికి ముందస్తు ప్రణాళిక లేకపోవడం, ఘర్షణలు జరుగుతాయని అంచనా వేయలేకపోవడంతో ఏకంగా జిల్లా పోలీసు ఉన్నతాధికారి, పోలీస్ బాస్ ప్రాణాలను రక్షించుకునేందుకు పరుగులు తీయాల్సిన దుర్గతి పట్టింది. ఇది పోలీసు యంత్రాంగానికి సవాల్ విసిరింది. రోజు జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గం, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గీయులు రాళ్లతో దాడులకు, ప్రతిదాడులకు దిగారు. పోలీసు సిబ్బంది తక్కువగా ఉండటంతో ఆందోళనకారులు మరింతగా రెచ్చిపోయారు. ఏకంగా ఎస్పీ రాళ్ల దాడి నుంచి తప్పించుకునేందుకు పరుగులు తీయాల్సిన పరిస్థితి దాపరించింది. పోలింగ్ రోజు జరిగిన సంఘటనలతో ప్రత్యేక పోలీసు బలగాలను తాడిపత్రికి తరలించి ఉండాల్సింది. అయితే పోలీసు అధికారులు చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. పోలింగ్ అనంతరం వైసీపీకి చెందిన సంజీవపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. దాడి విషయం సంజీవ బంధువు అజయ్ తెలుసుకుని తెలుగుదేశం పార్టీ నాయకులు సూర్యముని వర్గీయుల వద్దకు వెళ్లి ప్రశ్నించిన నేపథ్యంలో పరస్పర దాడులు జరిగాయి. అప్పటికే ఆగ్రహంతో ఉన్నటువంటి ఎమ్మెల్యే పెద్దారెడ్డి సూర్యముని ఇంటి వద్దకు వెళ్లి దాడికి పాల్పడగా సూర్యముని వర్గీయులు ప్రతిదాడులకు దిగటంతో ఘర్షణ చెలరేగింది. విషయం తెలుసుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటి వద్దకు వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకోవడంతో జేసీ అనుచరులు పెద్దారెడ్డి ఇంటిపై రాళ్ల దాడికి దిగారు. దీనికి ప్రతిగా పెద్దారెడ్డి వర్గీయులు ప్రతిదాడికి దిగటంతో భయానక వాతావరణం చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో ఇరు వర్గాలకు చెందిన కార్యకర్తలు, నాయకులు తీవ్రంగా గాయపడ్డారు. పరిస్థితి ఒకేసారి భయానకంగా మారింది. ఈ ఘర్షణలో తాడిపత్రి పట్టణ సిఐ మురళీకృష్ణ తలకు తీవ్రంగా గాయమైంది. వందలాదిగా ఇరు వర్గాలు దాడి ప్రతిదాడులకు దిగటంతో పోలీసులు ఏమీ చెయ్యలేని పరిస్థితి నెలకొంది. పరిస్థితి చేయి దాటిపోవడంతో పోలీసులు అటు జేసీ ప్రభాకర్ రెడ్డిని, ఎమ్మెల్యే పెద్దారెడ్డి వర్గీయులను అదుపులోకి తీసుకున్నారు.
చేస్తున్నారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డిని ఇతర ప్రాంతానికి తరలించినట్లుగా తెలుస్తోంది. టిఆర్ గ్యాస్ ప్రభావానికి గురైన జేసీ ప్రభాకర్ రెడ్డి హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఇద్దరు నాయకులు పట్టణంలో లేకుండా వెళ్లడంతో పోలీసులు ఊపిరి పీల్చుకొని ఘర్షణలను నియంత్రించే పనిలో పడ్డారు. దొరికిన వారిని దొరికినట్లు అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో జరిగిన అల్లర్లను కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకుంది. ఘర్షణలను నివారించడంలో పోలీస్ యంత్రాంగం విఫలమైందంటూ ఎన్నికల సంఘం కొరడా గల్పించింది. అనంతపురం జిల్లా ఎస్పీ అమిత్ భట్ తో పాటు తాడిపత్రిలో పలువురు పోలీసు అధికారులను సస్పెండ్ చేసింది. మొత్తం పైన తాడిపత్రి పట్టణం ఇప్పుడిప్పుడే ఘర్షణ వాతావరణం నుంచి కోలుకుంటున్నట్లు కనిపిస్తోంది. పోలీసుల పహారా మధ్య తాడిపత్రి పట్టణం ఉంది. పట్టణంలో ఏ గల్లీ చూసినా శ్మశాన నిశ్శబ్దం కనిపిస్తోంది. తాడిపత్రి పట్టణం వ్యాపార కేంద్రం. భారీ సిమెంట్ పరిశ్రమలు, గ్రానైట్ పరిశ్రమలు, పలు రకాల వ్యాపారాలు పెద్ద ఎత్తున జరుగుతాయి. ప్రత్యక్షంగా పరోక్షంగా కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. ఎందరో కార్మికులకు ఉపాధి లభిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎంతో ప్రశాంతంగా జీవనాన్ని గడుపుకోవాలని సామాన్యులు ఆశిస్తారు. కానీ రాజకీయ నాయకులకు మాత్రం ఇవేమీ పట్టనట్లు ఉంది. వారి స్వార్థానికి, ఆధిపత్య పోరుకు, పదవి వ్యామోహంతో కార్యకర్తలను రెచ్చగొడుతున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. ఎప్పుడేమి జరుగుతుందో అనే పరిస్థితిలో భయం గుప్పిట్లో బతుకుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పోలీసు యంత్రాంగం పక్కా ప్రణాళికతో పట్టణంలో శాశ్వతంగా శాంతి నెలకొనేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మొత్తం మీద 2024 ఎన్నికలు తాడిపత్రి పట్టణంలో అగ్గిరాజేశాయనేటువంటి విధంగా చెప్పవచ్చు. పోలింగ్ రోజు నుంచి అదేవిధంగానే అనంత పరిణామాలు పెద్ద ఎత్తున తాడిపత్రి పట్టణాన్ని భగ్గుమనేటువంటి విధంగా చేశాయి. తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ పార్టీ వర్గాలు ఒక్కసారిగా రాళ్ల దాడులకు తెగబడ్డారు. అదేవిధంగానే వైరు వర్గాలు సై అంటే సై అనేటువంటి విధంగా దాడులు ప్రతిదాడులకు పాల్పడినటువంటి దుర్ఘటనలో పలువురు గాయపడినటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున పోలీసులు కూడా విఫలం చెందారు అనేటువంటి విధంగా కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్ గా తీసుకొని జిల్లా ఎస్పీ అమిత్ బర్ధన్తో పాటు పలువురు పోలీస్ అధికారులను కూడా సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో తాడిపత్రి పట్టణంలో 144 సెక్షన్ కొనసాగుతోంది. మరి తాడిపత్రి పట్టణంలో ఎలాంటి పరిస్థితి నెలకొన్నాయి, ఇంకా దాడులు ప్రతిదాడులు కొనసాగుతున్నాయా, లేకపోతే ప్రశాంత వాతావరణానికి వచ్చిందా తెలుసుకునేటువంటి పరిస్థితిలో 6 టీవీ తాడిపత్రి పట్టణం నుంచి అందిస్తున్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్. ఎన్నికల రోజు నుంచి రావణ కాష్టంగా రగిలిపోయినటువంటి తాడిపత్రి పట్టణం ప్రస్తుతం ప్రశాంతంగా ఉంది. ప్రస్తుతం మనం తాడిపత్రి పట్టణంలోని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్ద ఉన్నాం. చూస్తున్నాం మనం ఎప్పుడు ఇది నిత్యం రద్దీగా ఉన్నటువంటి ప్రాంతం. నిరంతరం ఎమ్మెల్యే పెద్దారెడ్డిని కలుసుకునేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చేటువంటి వారు. అదేవిధంగానే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి దాదాపుగా 3 నెలల పాటు ఈ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటి ప్రాంగణం మొత్తం కిటకిటలాడేది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఎవరు కూడా ఇక్కడ చిన్న ఎవరు లేనటువంటి పరిస్థితిని మనం స్పష్టంగా చూడవచ్చు. ఇక్కడ చిన్న పురుగు కూడా కనిపించినటువంటి పరిస్థితి మాత్రం తయారైంది. ఆ తాడిపత్రి ఎన్నికల తర్వాత జరిగినటువంటి రావణ కాష్టంలో పగిలిపోయినటువంటి కార్లు, అదేవిధంగానే కేవలం పోలీసులు అక్కడక్కడ పోలీసులు ఉన్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. పోలీస్ వర్గాలు ప్రస్తుతం ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరుపుకోకుండా చాలా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించారు. 3 రోజుల పాటు తాడిపత్రి పట్టణం రగిలిపోయింది. అదేవిధంగానే అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున దాడులు ప్రతిదాడులు చేసుకున్నటువంటి ప్రాంతం ఇదే ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇల్లు మనం స్పష్టంగా చూడవచ్చు. దాదాపుగా 4 స్టేర్లు ఉన్నటువంటి ఈ పెద్ద ఇంటిపైనే
తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వర్గాలు ఇక్కడ అటాక్ చేసేందుకు కూడా ప్రయత్నించినటువంటి విషయం. ఇక్కడి నుంచి ఈ పెద్దారెడ్డికి సంబంధించినటువంటి వర్గీయులు కూడా వైరు వర్గాలు ఏవైతే ప్రత్యేక పార్టీ వర్గానికి సంబంధించినటువంటి వైరు వర్గం పైన కూడా ఇక్కడ నుంచి కూడా దాడులు చేసేందుకు ప్రయత్నించినటువంటి పరిస్థితి చూస్తున్నాం. ప్రస్తుతం ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటి వద్ద నిర్మానుష్యమైనటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎవరు కూడా ఇక్కడ లేరు. పెద్ద ఎత్తున పోలీసు బలగాల దీంట్లో ఈ వలయం ఉందనేటువంటి విధంగా చెప్పొచ్చు. కేవలం చూడండి ఇట్లా ఈ విధంగా తాళాలు వేసే ఇక్కడ కేవలం చిన్న డోర్ మాత్రమే ఓపెన్ గా ఉన్నటువంటి పరిస్థితి. లోపలికి వెళ్ళేందుకు కూడా మనం ప్రయత్నం చేద్దాము, ఎవరైనా ఉన్నారా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. చూస్తున్నాం ఇక్కడ కేవలం మహిళలు, ఇంటి వద్ద పని చేసుకునేటువంటి మహిళలు మాత్రమే ఉన్నారు. అయితే ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఎక్కడ ఉన్నాడు, అసలు ఏంటి అనేది దాదాపుగా ఎన్నికల తర్వాత జరిగినటువంటి పరిణామాలు, ఘర్షణలు, దాడుల తర్వాత ఇక్కడ పెద్ద ఎత్తున ఉన్నటువంటి పరిస్థితులు. ఇక్కడ ప్రస్తుతం పెద్దారెడ్డి కూడా ఇక్కడ లేడు. ఎక్కడ ఉన్నాడు, లేదా ఏదైనా సీక్రెట్ ప్లేస్కి వెళ్ళాడా, లేదా పోలీసులు ఇతర ప్రాంతాలకు తరలించారా అనేటువంటి విషయం కూడా ఇప్పటికీ ఎవరికి తెలియదు. జాడ కూడా లేనటువంటి పరిస్థితి చూస్తున్నాం మనం. ఇక్కడ సీసీ కెమెరాలు దాదాపుగా వారం రోజుల క్రితం కిటకిటలాడుతున్నటువంటి ప్రాంతం ఎప్పుడు సీసీ కెమెరాల నిఘాలో ఉండేటువంటిది. అలాంటిది పోలీసు వర్గాలు కూడా ఈ మొన్న చేసినటువంటి ఆయన ఇంటిని చుట్టుముట్టినటువంటి పరిస్థితుల్లో సీసీ కెమెరాలు కూడా బద్దలైనటువంటి పరిస్థితి. ఇక్కడ ఒక మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటి, వాళ్ళు ఎలా ఉన్నారు, ఎప్పుడు కిటకిటలాడేటువంటి ఈ ప్రాంగణం ప్రస్తుతం ఇంత నిర్మానుష్యంగా ఉంది. కేవలం పనిచేసేటువంటి ఇంటి దగ్గర పనిచేసేటువంటి మహిళలు మాత్రమే ఉన్నారు. వాళ్ళు కూడా ఏం జరుగుతుంది, ఎవరు వచ్చారు, ఏం మాట్లాడాలనేటువంటి భయంగానే ఉన్నటువంటి పరిస్థితులు మనం చూడొచ్చు. చెప్పండి అమ్మా, దాదాపుగా ఎన్నికల తర్వాత పెద్ద గొడవలు ఇవన్నీ జరిగినాయి, రావణ కాష్టంగా మారింది. ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటి పైన కూడా దాడులు జరిగినటువంటి పరిస్థితి. అసలు ఎమ్మెల్యే పెద్దారెడ్డి కూడా ఇప్పుడు లేరు. ఆయన ఎక్కడికి వెళ్ళారు, అజ్ఞాత ప్రాంతానికి వెళ్ళారా, సీక్రెట్ ప్రదేశానికి వెళ్ళారా, లేదా పోలీస్ తిరిగి, అసలు ఏంటమ్మా పరిస్థితి? ఏం తెలియదు సార్, మాత్రం మేము పని చేసుకొని పోతున్నాం. ఇక్కడ ఏం జరిగినది ఏం తెలియదు. మీరు ఎవరమ్మా ఇక్కడ ప్రస్తుతం, బంధువులా లేకపోతే పని చేసేవాళ్ళు, ఇంట్లో పని చేస్తాం, క్లీనింగ్ చేసుకొని వెళ్ళిపోతాం మేము. ఎవ్వరు లేరు అసలు? ఇంకా ఎవ్వరు లేరు. ఒక ఎమ్మెల్యే పెద్దారెడ్డికి సంబంధించిన కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ ఎవరు కూడా లేరు? ఎవ్వరు లేరు, అంతా ఖాళీగా ఉంది ఇక్కడ, అంతా ఎవ్వరు లేరు, వదిలేసి వెళ్ళినారు. మేము క్లీన్ చేసుకొని పోతాంటాం. ఎక్కడికి వెళ్ళారమ్మా వాళ్ళు? పోలీసులు తీసుకెళ్లారు? తెలియదు సార్, తెలియదు. అలాంటివన్నీ తెలియదు అమ్మా. ఇది మొత్తం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. చెప్పండి మీరు, చెప్పండి అమ్మా, ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఎక్కడికి వెళ్ళారు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఎప్పుడు పెద్ద ఎత్తున జనంతో నిండి ఉండేటువంటి కార్యాలయం ఎందుకు ఇట్లా తయారయ్యాల్సి? ఇక్కడ ఉన్నారు సార్, ఇక్కడైతే జనాలు ఉంటున్నారు. అక్కడ జరిగినది మాకు తెలియదు. మేము గొడవ వచ్చాని వెళ్ళిపోయినాం ఇంటికి. ఎవరు ఏం జరిగినది మాకు అయితే తెలియదు. ఇప్పుడు మీరు ఇక్కడ పని చేసుకుంటూ ఉన్నారు? ఇంట్లో పని ఎవరు లేదు, ఇంట్లో మా మాత్రమే ఉన్నాం. ఇప్పుడు ఎవరు లేదు చేసేకి, నల్లగరం చేస్తున్నాం ఇక్కడ అంతే. ఎక్కడికి వెళ్ళారమ్మా, ఏమన్నా తెలుసా? పెద్దారెడ్డి ఎక్కడికి వెళ్ళారు, లేకపోతే కుటుంబ సభ్యులు ఎక్కడికి వెళ్ళారు? అక్కడ వెళ్ళి మాకు తెలుసు సార్, మాకేం తెలుసు చెప్పు, వాళ్ళకే ఏమన్నా చెప్పింటే మాకు తెలిసి ఉంటుంది. తెలుదు, మేము ఇక్కడ పని చేసి వెళ్ళిపోతాం. ఇది మొత్తం పైన ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. పెద్దారెడ్డి ఇంటి ఉన్నటువంటి ఇక్కడ పెద్ద ఎత్తున వాహనాలు ఇవన్నీ కూడా ఉండేటువంటి వారు, ఆయన కోసం ఇక్కడ వేచి ఉండేటువంటి పరిస్థితి, జనాలు కావచ్చు. సో ఒక్కసారిగా నిర్మానుష్యంగా ఈ ప్రాంతం మారిందంటే ఇక తాడిపత్రిలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అదే విధంగానే పూర్తిగా తాడిపత్రి పట్టణంలో 144 సెక్షన్ ప్రస్తుతం కొనసాగుతోంది. అయితే ఎమ్మెల్యే పెద్దారెడ్డి కావచ్చు, వారి కుటుంబ సభ్యులు కావచ్చు, ఇంకా వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, ఎవరు ఎక్కడికి పోయారో ఏంది అనేది కూడా తెలియనటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో కేవలం మేము ఇక్కడ పని చేసుకుంటున్నటువంటి వారు మాత్రమే అనేటువంటి విధంగా ఇక్కడ పాచి పనులు చేసుకుంటున్నటువంటి వారు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ విషయం అయితే ఘర్షణలు జరిగిన తర్వాత మేము కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోయాము. అయితే ఎవరు లేరు, ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు. అయితే ఎమ్మెల్యే కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, ఎక్కడికి పోయారో అనేటువంటి విషయం కూడా తెలియదు అనేటువంటి విధంగా ఇక్కడ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి ఇంటి వద్ద ఉన్నటువంటి ఇక్కడ కూలి పని, ఇక్కడ వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు కావచ్చు, ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం పైన తాడిపత్రి పట్టణం 3-4 రోజులు దాదాపుగా అట్టుడికిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే తాడిపత్రి పట్టణం ప్రశాంత వాతావరణంలో ఉంది. అటు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల ప్రాంతాల్లో కావచ్చు, అదేవిధంగానే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఉన్నటువంటి ప్రాంతం, ఇవన్నీ కూడా నిర్మానుష్యంగా మారినటువంటి పరిస్థితి.
మొత్తం పైన రావణ కాష్టంలా రగిలిపోయినటువంటి తాడిపత్రి పట్టణం ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అదేవిధంగానే వైఎస్ఆర్సీపీ పార్టీ వర్గాలు మొత్తం తాడిపత్రిని వదిలివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల తర్వాత జరిగినటువంటి ఒక దుర్ఘటన అనొచ్చు, లేకపోతే దురదృష్టకరమ సంఘటన అనుకోవచ్చు, లేకపోతే ఇలాంటి సంఘటనలు జరిగితే ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడతారో అనేటువంటి విషయాన్ని కూడా చెప్పవచ్చు. మొత్తం పైన తాడిపత్రి నియోజకవర్గంలో ఎప్పుడు రద్దీగా ఉండేటువంటి ప్రాంతము జేసీ అంటే తాడిపత్రి ప్రాంతంలో ఇక తెలియనటువంటి పరిస్థితి ఉండదు రాష్ట్రంలో. ఇలాంటి నేపథ్యంలోనే ఒక్కసారిగా నిర్మానుష్యంగా ఉన్నటువంటి పరిస్థితి చూడొచ్చు. మొత్తం పోలీసుల పహారాలో ఈ ప్రాంతం అంతా ఉంది అనేటువంటి విషయం కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఈ తాడిపత్రిలో 2-3-4 రోజులుగా జరిగినటువంటి అలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకూడదు అనేటువంటి విషయంగా పెద్ద ఎత్తున పోలీసు పహారా మధ్య తాడిపత్రి ఉందనేటువంటి విధంగా చెప్పవచ్చు. తాడిపత్రి పట్టణంలో చూస్తున్నాం జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్ద కూడా పూర్తిగా నిర్మానుష్యమైనటువంటి పరిస్థితులు మనం స్పష్టంగా విజువల్స్ చూడవచ్చు. కేవలం పోలీసులు మాత్రమే ఇక్కడ ఉన్నారు. ఎవరిని కూడా పోలీసులు ఇక్కడికి ఎంట్రీ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. చిన్న వ్యక్తి ఒక కుక్క కూడా ఇక్కడ కనిపించడం లేదు అనేటువంటి విషయాన్ని మనం చూడవచ్చు. మొత్తం పైన నిర్మానుష్యంగా ఉంది. ఒక్కసారిగా కేవలం పోలీసుల పహారాలో మాత్రమే ఉంది. పోలీసులు కేవలం ఇక్కడ రక్షణగా మాత్రమే వచ్చారు. ఎవరిని కూడా ఇక్కడ అనుమతించేటువంటి పరిస్థితి చూస్తున్నాం. జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి నివాస ప్రాంతంలో మనం ఉన్నాం. జేసీ దివాకర్ రెడ్డి నివాస ప్రాంతం నుంచి ఇక్కడ మనం చెప్తున్నాం నిర్మానుష్యంగా ఉన్నటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. ప్రస్తుతం రహదారులు జేసీ ఇంటి వద్ద నుంచి కావచ్చు, అదేవిధంగానే రహదారులు కావచ్చు, మొత్తం నిర్మానుష్యంగా ఉన్నటువంటి పరిస్థితి. కేవలం పోలీసులు మాత్రమే ఇక్కడ కనిపిస్తున్నారు. ఇది మొత్తం పైన జేసీ దివాకర్ రెడ్డి ఇంటి వద్ద ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అల్లర్లు జరిగిన తర్వాత పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారేటువంటి అవకాశం ఉందనేటువంటి విధంగా పోలీసు అధికారులు కూడా వారితో మాట్లాడి ఇతర ప్రాంతాలకు పంపించినటువంటి పరిస్థితి. మరోవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇక్కడ బాష్ప గోళాలు ప్రయోగించినటువంటి నేపథ్యంలో ఆ పొగను పీల్చి అస్వస్థత ద్వారా జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా హైదరాబాద్లో ఆసుపత్రిలో ఆయన వైద్య సేవలు అందుకుంటున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా జేసీ దివాకర్ రెడ్డి మాజీ మంత్రి కావచ్చు, అదేవిధంగానే వారి కుటుంబ సభ్యులు మొత్తం జేసీ పవన్ కావచ్చు, జేసీ అస్మిత్ రెడ్డి కావచ్చు, వీరందరూ కూడా హైదరాబాద్కు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఇది ప్రస్తుతం జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి ఇంటి వద్ద ఉన్నటువంటి పరిస్థితి. గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా తాడిపత్రి పట్టణంలో ఎన్నికల తర్వాత జరిగినటువంటి దుర్ఘటనల నేపథ్యంలో తాడిపత్రి పట్టణం మొత్తం ఒక్కసారిగా ఉలికి పడింది అనేటువంటి చెప్పవచ్చు. ఎందుకంటే ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతమైనటువంటి తాడిపత్రిలో ఎలాంటి సంఘటనలు జరుగుతాయో అనేటువంటి విధంగా పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళనకు గురయ్యారు. గతంలో జరిగినటువంటి సంఘటనలు మరోమారు ఈ ఎన్నికల్లో కూడా పునరావృతం కావడంతో ప్రజలను కూడా తీవ్ర భయాందోళన చెందినటువంటి పరిస్థితి ప్రస్తుతం చూస్తా ఉన్నాం. మనము తాడిపత్రి పట్టణంలో ఇది చాలా రద్దీగా ఉన్నటువంటి ప్లేసు. అంబేద్కర్ కూడల్లో మనం ఉన్నాము. దాదాపు ఇక్కడ 3 రోడ్లు కనిపిస్తాయి. ఇది నిరంతరం పూర్తిగా బాగా రద్దీగా ఉండేటువంటి ప్రాంతం. అయితే ఇలాంటి రద్దీగా ఉండేటువంటి ప్రాంతంలో తాడిపత్రిలో జరిగినటువంటి సంఘటనలు వైఎస్ఆర్సీపీ అదేవిధంగా టీడీపీ వర్గాలు కూడా పెద్ద ఎత్తున రాళ్లతో దాడి చేసుకున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా చాలా మందికి తీవ్రంగా గాయపడ్డారు. అదేవిధంగా పోలీసు వర్గాలు కూడా ఈ సంఘటనలో గాయపడినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ఇంకా పూర్తిగా అల్లర్లకు సంబంధించినటువంటి పరిస్థితి ఇంకా పూర్తిగా చల్లారలేదనేటువంటి విధంగా చెప్పవచ్చు. ఎందుకంటే తాడిపత్రి పట్టణంలో ఎప్పుడు ఏం సంఘటన జరుగుతుంది, ఎప్పుడు ఎలాంటి వార్తలు వినాల్సి వస్తుందో అనేటువంటి విధంగా భయాందోళన చెందుతున్నారు. ఈ ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ కూడలి ఎప్పుడు రద్దీగా ఉంటుంది. అయితే ఈ ఘటనల నేపథ్యంలో చూస్తున్నాం పెద్ద ఎత్తున ఏమాత్రం క్రౌడ్ కూడా కనిపించడం లేదు. అంటే దీన్ని బట్టి ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఎంత భయపడ్డారు అనేటువంటిది ఈ ప్రాంతం యొక్క పరిస్థితిని బట్టి చూస్తే మనము చెప్పవచ్చు. అయితే సాధారణంగా నిరంతరం తాడిపత్రి పట్టణం అంటే పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇక్కడ పరిశ్రమలు, సిమెంట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, అదేవిధంగానే బండల ఫ్యాక్టరీలు పెద్ద ఎత్తున ఉన్నాయి, గ్రానైట్ పరిశ్రమ ఇవన్నీ కూడా ఉన్నాయి. వేలాది మంది కార్మికులు వీటిపైన ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అదేవిధంగానే ప్రత్యక్షంగా పరోక్షంగా కోట్ల రూపాయలు వ్యాపారం జరుగుతుంది. అదేవిధంగానే ప్రజలు కూడా ప్రతి ఒక్కరికి కూలీ దగ్గర నుంచి పెద్ద ఆసాముల దాకా అంటే పెద్ద ధనవంతుల దాకా ప్రతి ఒక్కరూ వివిధ రకాలుగా ఇక్కడ డబ్బులు ఆర్జించేటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి తాడిపత్రి పట్టణంలో తరచూ జరుగుతున్నటువంటి రాజకీయ ఘర్షణలు, గొడవలు, దాడులు, ప్రతిదాడులు,
నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందుతున్నారనేటువంటి విషయం మాత్రం ఈ పరిస్థితిని బట్టి చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. ఎన్నికలతో ఒక్కసారి భగ్గుమన్నటువంటి తాడిపత్రి ప్రస్తుతం ప్రశాంతంగా ఉంది. అయితే నివురుగప్పున నిప్పుల ఉందనేటువంటి విధంగా మాత్రం చెప్పవచ్చు. ఎందుకంటే ప్రస్తుతానికి ఇక్కడ జరిగినటువంటి అల్లర్ల నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ తీసుకున్నటువంటి కేంద్ర ఎన్నికల కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయాల ఫలితంగా పెద్ద ఎత్తున ఇక్కడ తాడిపత్రిలో ప్రస్తుతం పోలీసు వర్గాలు నిఘాలో తాడిపత్రి పట్టం ఉంది. 144 సెక్షన్ కొనసాగుతుంది. అయితే ఇప్పటికీ తాడిపత్రి అల్లర్లకు బాధ్యులను చేస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్తో పాటు పోలీస్ అధికారులను పలువురిని ఇక్కడ సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికీ ఇక్కడ ప్రస్తుతం ఎస్పీని సస్పెండ్ చేయడం వల్ల మళ్ళీ ఇక్కడ ఎస్పీకి కొత్తగా పాస్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎవరిని ఎస్పీగా నియమిస్తారో ఇంకా ఇప్పటికీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. అయితే కొత్త ఎస్పీ మాత్రం ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితి. ఇప్పటికే తాడిపత్రి అల్లర్లకు బాధ్యులను చేస్తూ దాదాపుగా 90 మందికి పైగా అరెస్టు చేశారు. మరికొంతమంది పైన కూడా కేసులు నమోదయ్యాయి. ఇంకా ఎంతమంది ఈ అల్లర్లను బాధ్యులు అనేటువంటి విధంగా సాధారణంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసేటువంటి సందర్భంలో సమ్ అదర్స్ అనేటువంటి ఓటు ఉంటుంది. మరి ఆ సమ్ అదర్స్ ఎవరు అనేటువంటిది ఇంకా పూర్తిగా స్పష్టంగా తెలియదు. ఇప్పటికిప్పుడు అయితే పోలీసులు దాదాపుగా 90 మందికి పైగా అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినటువంటి పరిస్థితి ఉంది. అయితే కొత్త ఎస్పీ వచ్చిన తర్వాత ఇంకా ప్రధాన నేతలందరూ ఎవరిపైన కేసులు నమోదు చేశారు, ప్రధాన నేతల పైన కూడా ఈ కేసులు నమోదు చేశారా, అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కార్యకర్తలు నాయకులు ఇప్పటికే కేసుల్లో ఎక్కడ అరెస్ట్ చేశారో అనేటువంటి నేపథ్యంలో ఈ తాడిపత్రి పట్టణాన్ని వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్లారు. మొత్తం పైన ఏదేమైతేమి తాడిపత్రి పట్టణం మాత్రం భగ్గుమన్నటువంటి తాడిపత్రి పట్టణం ప్రస్తుతం ప్రశాంతతకు ఇప్పుడిప్పుడే ప్రశాంతతకు స్థాయికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి. మొత్తం పైన కొత్త బాస్ వస్తే ఇంకా ఎంతమంది నిందితులు అవుతారనేటువంటిది మాత్రం ఇంకా వేచి చూడాల్సిందే. మొత్తం పైన తాడిపత్రిలో 144 సెక్షన్ కొనసాగుతుంది. తాడిపత్రి అల్లర్ల అనంతరం పోలీసులు తీవ్రంగా పరిగణించారు. పెద్ద ఎత్తున పోలీస్ బలగాలను ఇక్కడ స్పెషల్ పార్టీ బలగాలను కూడా ఇక్కడ దించారు. ఇలాంటి నేపథ్యంలో తాడిపత్రి పట్టణంలో ఎక్కడ చూసినా కూడా పోలీసులు కల్పిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతానికి దుకాణాలు ఇవన్నీ తెరుచుకున్నాయి. అల్లర్ల తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు సీరియస్ గానే తీసుకుంది. ప్రస్తుతానికి ఎన్నికల పోలింగ్ జరిగినప్పటి నుంచి ఇప్పటిదాకా జరిగినటువంటి పరిణామాలతో ప్రజలు కూడా పూర్తిగా భయభ్రాంతులు అయ్యారు. అయితే ఇప్పుడిప్పుడే ప్రశాంత వాతావరణంలోకి తాడిపత్రి పట్టణం చేరుకుంటుంది అనేటువంటి విధంగా మాత్రం చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ తాడిపత్రి పట్టణం ఒక వారం రోజుల పాటుగా అగ్నిగుండంగా ఉంది అనేటువంటి విషయంగా మాత్రం చెప్పవచ్చు. ఈ పరిస్థితులు ఇంకా ఎలా ఉంటాయి, అదేవిధంగా ఇంకా ఎన్నికలు పూర్తి అయ్యాయి, ఇక లెక్కింపు మాత్రం ఉంది కాబట్టి ఆ లెక్కింపు తర్వాత కూడా పరిణామాలు ఎలా ఉంటాయనేటువంటిది కూడా ఇప్పటికే ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు. ఎందుకంటే ఎన్నికల కౌంటింగ్ తర్వాత పెద్ద ఎత్తున కేంద్ర పోలీస్ బలగాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంచాలి. అదేవిధంగానే ఆ పోలీస్ బలగాలు కేంద్ర ప్రభుత్వ హోంశాఖ పరిధిలో వాటి యొక్క యాక్టివిటీస్ ఉండే విధంగా చూడాలనేటువంటి విధంగా కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ చెప్పింది. కాబట్టి మొత్తం పైన ఇంకా ఎలాంటి పరిస్థితులు తాడిపత్రిలో నెలకొంటాయో మాత్రం చెప్పలేము. ప్రస్తుతం మాత్రం ప్రశాంత వాతావరణం నెలకొంది అనేటువంటి విధంగా చెప్పవచ్చు. ఇది తాడిపత్రి పట్టణం నుంచి 6 టీవీ అందిస్తున్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్. ప్రస్తుతం 6 టీవీ తాడిపత్రి పట్టణం నుంచి.